జిల్లాలో దారుణం జరిగింది. మిలిటరీ ఉద్యోగి కుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. వేరే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తన తమ్ముళ్ల సహాయంతో భర్తను హతమార్చింది భార్య. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు మహిళలతో మద్యం తాగుతూ జల్సా చేస్తుండగా కెమెరాలో రికార్డు చేసినట్లు భార్య పద్మ తెలిపింది. ఈ విషయంపై భర్తతో పద్మ గొడవ పడ్డారు. దాడిలో కుమార్ గౌడ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అనంతరం తామే చేశామని లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ యోగానంద్ రెడ్డి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్ రెడ్డి. గీతిక మెదక్ మిలిటరీ కాలనీలో ఉత్తరాఖండ్ లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న కుమార్ గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవలే చెరువుల కోసం మెదక్ వచ్చాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు మహిళలతో మద్యం తాగుతూ జల్సా చేస్తున్న విషయాలు సీసీటీవీ కెమెరాలు ఇంటికి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఈ రికార్డుకి సంబంధించిన దృశ్యాలను చూసి ఆ భార్యతో పాటు ఆ భావమరుదులని మరో ఇద్దరిని వచ్చి కుమార్ గౌడ్ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కుమార్ గౌడ్ ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించి ప్రాణాలు వదలగానే వెంటనే ఆ ముగ్గురు నిందితులు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 10 వరకు కుమార్ గౌడ్ సెలవులు ఉన్నాయి. 10వ తారీఖు ఇక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్లి విధుల్లోకి అటెండ్ చేసే అవసరం ఉంది. కానీ అంతలోపే దారుణ హత్యకు గురి కావడం అందరికి ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన పోలీసులు ఆ కేసు నమోదు చేసి ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తులో తెలియాల్సిన అవకాశం ఉంది. గీతిక. Right. Thank you for the updates, Yoganand Reddy.